గురుభ్యో నమః. జాతక చక్రంలో పితృదోషాన్ని ఎలా గుర్తించాలి? జాతక చక్రంలో పితృదోషాన్ని ఎలా గుర్తించాలి? 15 అక్టోబర్ నుండి 15 నవంబర్ కార్తీక మాసం మధ్యన జన్మ సూర్యుడు నీచ స్థితిలో ఉంటాడు. రాహు ప్రబలంగా ఉంటాడు. రాహు మొదటి భావంలో లేదా రాహు సింహరాశిలో, రాహుకేతు 5వ భావంలో కానీ, రాహుకేతు 9వ భావంలో కానీ, సూర్యుడు రాహుతో గ్రహణయోగం కానీ, చంద్రుడు కేతుతో కానీ, సూర్యుడు 8వ భావంలో కానీ, సూర్యుడు 12వ భావంలో కానీ, ఇంటి నైరుతి మూలలో శౌచాలయం లేదా సెప్టిక్ ట్యాంక్ ఉండడం కానీ, చిన్న వయసులో రాహు మహాదశ కారణంగా కారణం లేకుండా సంఘర్షణ, ఎక్కడెక్కడైతే ఈ యోగాలు కనిపిస్తాయో అక్కడ జాతకం జీవితంలో ఒకే రకమైన పరిస్థితులు గమనించబడ్డాయి. పితృదోషం యొక్క వాస్తవిక లక్షణాలు: ఆహారంలో మళ్ళీ వెంట్రుకలు వచ్చి పడడం, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, ఇంట్లో చిన్న చిన్న విషయాలపై తగాదాలు, యోగ్యమైన పిల్లలు కూడా సంవత్సరాల తరబడి నిరుద్యోగంగా ఉండిపోతారు, కుటుంబంలో అనేక తరాల్లో వివాహాలు విడిపోతాయి, ఒక తరం తర్వాత మరొక తరం మద్యపానం లేదా వ్యసన ప్రవృత్తి, డబ్బు వస్తుంది కానీ శాంతి ఉండదు, కుటుంబం యొక్క యువకుల పాత్ర, అకస్మాత్తు మరణము, క్యాన్సర్, ట్యూమర్ వంటి తీవ్రమైన అనారోగ్యాల కుటుంబాలు మళ్ళీ వస్తుంటాయి, రాత్రి సమయం కారణం లేకుండా బాత్రూమ్ నుండి విచిత్రమైన వాసన వచ్చుండడం, తులసి చెట్టు మళ్ళీ ఎండిపోవడం, మంచి యోగాలు ఉన్నప్పటికీ వివాహంలో మళ్ళీ ఆలస్యం, ఇంటి పెంపుడు కుక్కలు అనారోగ్యం గురి కావడం లేదా చనిపోవడం, అవి నకారాత్మక శక్తిని తమపై తీసుకుంటాయి. ఈ సంఘటనలు విన్న తర్వాత నేను వాటిని అవాంతరంగా భావించలేకపోయాను. ఇది ఒక కర్మ నమూనా, ఇది ప్యాటర్న్, అంటే ప్యాటర్న్ అనమాట. ఇదన్నీ పితృదోషం యొక్క లోతైన అర్థం: జ్యోతిష దృష్టి నుండి సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు పూర్వీకుల తండ్రి యొక్క ఆశీర్వాదం తగ్గుతుంది, మరియు రాహు ప్రబలంగా ఉన్నప్పుడు అసంపూర్ణ పూర్వీకుల కర్మ, అప్పుడు పితృదోషం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణం నుండి దీని అర్థం ఏంటంటే, మన పూర్వీకులు ముక్తి కోసం వేచి ఉన్నారు. వారు తమ మోక్షం ప్రసాదించగలిగి తమ కుటుంబంలో అత్యంత పవిత్రమైన ఆత్మ వైపు చూస్తున్నారు. అందుకే తరచుగా అత్యంత నిజాయితీగా మరియు సత్యసంధమైన వ్యక్తికి జీవితంలో అత్యంత కష్టమైన పనులు, సంఘర్షణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజలు అడుగుతారు, తప్పుడు పనులు నా సోదరుడు చేస్తాడు, ఆయన అతని జీవితం సాఫీగా సాగిపోతుంది, అన్ని ఇబ్బందులు నా మీదకే వస్తాయి, ఎందుకు వస్తాయని అడుగుతారు అనమాట. అంటే జనరల్గా అంటే కష్టాలని నాకే వస్తున్నాయి, మా సోదరులు బాగానే ఉన్నారు, నాకెందుకు ఈ కష్టాలని అడుగుతుంటారు అనమాట. ఎందుకంటే మీ పూర్వీకులు వారికి ఇవ్వగల సామర్థ్యం, వారికి శాంతి ఇవ్వగల సామర్థ్యం మీలోనే ఉంది అనిపిస్తుంది అనమాట. మీ పూర్వీకులు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, ఆ శాంతి రెమెడీస్ చేసే శక్తి మీలో ఉందని గమనించి మీకు ఇచ్చారనమాట ఆ అవకాశం. శ్రాద్ధ పూజ చేసినప్పటికీ కూడా ఫలితాలు ఎందుకు రావు? చాలామంది చెప్తారు, మేము గాయాలో శ్రాద్ధం చేయించాం కానీ ఏమీ మారలేదు. నిజంగా ఏమిటంటే ఈ రోజుల్లో చాలామంది మొబైల్ లేదా ఆన్లైన్ డబ్బులు పంపించి పూజ చేయించుకుంటారు, కానీ స్వయంగా హాజరు కావడం లేదు. ఇదో కారణం. శ్రద్ధ లేకుండా ముక్తి లభించదు. ప్రతి పరిహారంలోనూ విశ్వాసము, ఓపిక, క్రమశిక్షణ, ప్రయత్నం మరియు స్వచ్ఛమైన భావన అవసరం. కేవలం ఉపచారికతతోనే ఫలితాలు రావు. మీ కర్మ అశుద్ధంగా ఉంటే, ఉదాహరణకు మోసము, అబద్ధము లేదా మోసం ద్వారా సంపాదించిన డబ్బు, అదే డబ్బు అనారోగ్యం మరియు నష్టాలతో ఖర్చు అవుతుంది. పూర్వీకులను సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి అమావాస్య నాడు నీరు అర్పించడం లేదా ఆహారము లేదా ప్రార్థన ద్వారా గుర్తుంచుకోండి, పితృదోషం ఎలాంటి శాపం కాదు. ఇది మీ పూర్వీకుల నమ్మకం మరియు విశ్వాసానికి సంకేతం. వారు మీ పట్ల నమ్మకం కలిగి ఉంటారు, మీరు వారి ఆత్మను విడిపించగలరని. అందువల్ల మీ జీవితంలో సంఘర్షణలు ఉంటే మిమ్మల్ని మీరు దురదృష్టవంతులు భావించకండి. మీరు ఎంపిక చేయబడ్డవారు మీ వంశ పరంపరను విముక్తి చేయడానికి. చివరి ఆలోచన: మీరు మీ పూర్వీకులను శాంతి ఇచ్చినప్పుడే మీరు కేవలం మీ అదృష్టాన్ని మార్చడం లేదు, మీరు రాబోయే తరాల భవితవ్యాన్ని కూడా మార్చేస్తారు. అది గుర్తుంచుకోండి మీరు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. ధన్యవాదాలు.